హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం మహీంద్రా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కార్ XUV400 AX7L. దీని లుక్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి మహీంద్రా షోరూంలో డ్రైవర్ అనమాట. అండ్ టెస్ట్ డ్రైవింగ్లో అయితే దూరం వచ్చేసి ఒక 5 to 7 kilometers దాకా తీసుకుపోయినారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి అనంతపురం నుంచి గుత్తికి హైవే రోడ్ అనమాట. ఇది ఇలానే వెళ్ళాలి హైవే. అంటే ముందర పేట్లో యూటర్న్ తీసుకుని తప్పవనం దగ్గర పోతాం. దీనికైతే 360 degrees కెమెరా ఉంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ సిగ్నల్ వేసినాం కాబట్టి అది రైట్ సైడ్ కెమెరా చూపించేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్పీడ్ని తగ్గించేసేయాలి. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఇలా యూటర్న్ చేయాలి నిదానంగా. ఈ మధ్య ఎక్కడ చూసిన ట్రాఫిక్ చాలా ఎక్కువైందనమాట. అనంతపురం అయితే చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ కార్ స్టీరింగ్ దగ్గర చూసినట్టయితే మీకు కార్ బొమ్మ పడింది అనమాట. దీనికైతే సన్ రూఫ్ ఉంది, ఆటో పైలట్ మోడ్ ఉంది, ADAS సిస్టమ్ ఉంది. మనమైతే ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లో పెట్టినాము. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 200 పైన ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ ఆన్ చేసినాం కాబట్టి పక్కన కెమెరా కూడా వచ్చేసింది. కెమెరా కూడా ఆన్ అయిపోయింది. ఇక్కడ ఇలా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఒకసారి మీరు కూడా ఇట్లా టెస్ట్ డ్రైవ్ చేసి తెలుసుకోండి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని. అండ్ ఈ కార్ వచ్చేసి డీజిల్ ఇంజన్ అనమాట. అండ్ పెట్రోల్కి డీజిల్కి డిఫరెన్స్ ఏంటంటే పెట్రోల్ వచ్చేసి మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవుతుంది. ఒక నెల దాకా పక్కన పెట్టి స్టార్ట్ చేసినా బాగానే స్టార్ట్ అవుతుంది. కానీ డీజిల్ ప్రతిరోజు స్టార్ట్ చేయాలి, ప్రతిరోజు చాలా దూరం వెళ్ళాలి. ఈ డీజిల్ ఇంజన్ వచ్చేసి ఎక్కువ కార్ డ్రైవర్స్ యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్తూ ఉంటారు కదా తరచూ, అందుకని అట్లాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట డీజిల్. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 110 రూపాయలు. నాకు డీజిల్ వచ్చేసి 98 రూపాయలు పడుతుంది లీటరు. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తుంది డీజిల్ ఆటోమేటిక్. ఆటోమేటిక్ అంటే దాని అర్థం 1 2 3 4 అట్లా గేర్స్ కస్టమ్ అని ఇట్లా పెట్టేసినాను అనమాట. డ్రైవింగ్ మోడు అట్లా. పెద్ద బండికి అయితే గేర్లు మారుస్తూనే ఉండాలి మాటికి. కానీ స్కూటీకి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు. డ్రైవింగ్ మోడ్ అంటే కూడా సేమ్ అలాగే అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్, అది వచ్చేసి మాన్యువల్. దీని కాస్ట్ వచ్చేసి పెరిగిందనమాట ఇంతకుముందు కంటే. ఇంతకుముందు 14 lakhs నుంచి 25 lakhsకి ఇస్తాండ్రి. ఇప్పుడు వచ్చేసి 18 lakhs నుంచి 32 lakhs పోయిందన్నమాట రేటు. చాలా పెరిగిపోయింది. కానీ ఇదే SUVలో నెంబర్ 1 కారు. ఇప్పుడు మనం పోతాండి అది వచ్చేసి XUV400 AX7L టాప్ మోడల్ అనమాట. దీని స్టీరింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా తిప్పచ్చు, ఏం గట్టిగా ఉండదు. పెట్రోల్ అయితే మైలేజ్ 10 to 12 వస్తుంది. అదే డీజిల్ అయితే మైలేజ్ వచ్చేసి 18 to 20 అట్లా వస్తుంది. ఇది వచ్చేసి సన్ రూఫ్ అనమాట. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే లీటర్ 110 రూపాయలు. కార్కి అయితే బ్యాలెన్స్ అన్నీ బాగున్నాయి అనమాట, ఏం ఊగట్లేదు, స్ట్రైట్గానే పోతుంది, స్పీడ్ పోతున్నా. ఈ మహీంద్రా XUV700 కార్ అయితే నెంబర్ 1 SUVగా ఎన్నో అవార్డులు అయితే గెలుచుకుంది. అలాగే దీనికైతే 197 బ్రేక్ హార్స్ పవర్ అయితే ఉంది. అలాగే ఈ కారు వన్ ఆఫ్ ది మోస్ట్ వెయిటెస్ట్ SUV అనమాట. ఈ కార్ కొన్న తర్వాత సరిగ్గా 10,000 kilometers తిరిగినాక మనం దీన్ని అయితే షోరూమ్కి తీసుకొని వచ్చేసేయాలి. ఇప్పుడైతే మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాం అనమాట. 106, 105, 104 ఇట్లా. దీని టాప్ స్పీడ్ మాత్రం మర్చిపోకూడదు, 200 కంటే పైగానే ఉందన్నమాట దీని టాప్ స్పీడు. అలాగే దీనికైతే ADAS సిస్టమ్ కూడా ఉందన్నమాట. అంటే ఆటోమేటిక్గా దాంతో అదే నడుపుకోవడం, అదే యాక్సిలేటర్ తొక్కుంటుంది, అట్లానే అదే స్టీరింగ్ తిప్పుకుంటుంది అనమాట. అయ్యాక ముందర ఏదైనా సడన్గా అడ్డం వచ్చిందనుకో దాని దగ్గరికి అదే బ్రేక్ వేసుకుంటుంది అనమాట. మనం బ్రేక్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి దీని స్పీడోమీటర్ చూడండి ఎంత రిలాక్సేషన్ ఉందో. అలాగే దీనికి సేఫ్టీ రేటింగ్లో అయితే 5 stars అయితే వచ్చేసినాయి. అంటే దీనికి వచ్చేసి 5కి స్టార్ పెడతారు అనమాట. 5 స్టార్కి 5 స్టార్ గెలిచింది అనమాట. ఇది సేఫ్టీ విషయంలో అయితే బెస్టే. అయితే సన్ రూఫ్ ఉంది, అలాగే పెద్ద టచ్ స్క్రీన్ ఉంది, బటర్ఫ్లైలోకి ఇస్తున్నాడు. అలాగే బయట నుంచి చూడడానికి మంచి లుక్ కూడా ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో లగ్జరీ సీట్లు పెట్టడం వల్ల మనం ఎంత దూరం ప్రయాణం చేసినా అంత గాలిస్టిక్ ఏమి ఉండదు. ఇది హైవేలో అయితే బలేస్తుంది అనమాట మైలేజ్. అలాగే ఇది ఒక పవర్ఫుల్ కార్ అనమాట. ఇది అలాగే ఆఫ్ రోడింగ్ కూడా చేస్తుంది, సేమ్ మహీంద్రా థార్ లాగానే. ఇప్పుడైతే మీకు ఇవి స్టీరింగ్ పైన బటర్ఫ్లైలో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినామనుకో మనకి హారన్ వస్తుంది అనమాట. దీని హారన్ సౌండ్ వచ్చేసి 50 decibels ఉందన్నమాట. అంటే చాలా పవర్ఫుల్ వాల్యూమ్ అనమాట. ఇదైతే 100 km/h స్పీడ్ని కేవలం 10 secondsలో రీచ్ అవుతుంది. అలాగే మీరు ఎటుపక్క సిగ్నల్ వేసి అటుపక్క కెమెరా చూపించేస్తుంది. చూడండి ఇక్కడ చూపించేస్తుంది కెమెరా. అది ఎందుకంటే వెనకాల కార్స్ వస్తున్నాయి చూసుకోవడానికి.
ఇదే అనమాట అనంతపురం మొత్తం మేము ఇలా తిరిగి వచ్చేసినాము ఎక్స్ప్రెస్లో. ఇంకా చాలా వీడియో ఉంది. అంటే ఇది వచ్చేసి గుత్తి రోడ్ అనమాట. గుత్తి నుంచి అనంతపురంకి వచ్చే దారి అనమాట, ఇది హైవే. అలాగే ఈ కార్లో అయితే 1 గేర్ పెట్టుకోండి, 1 గేర్ పెట్టుకోవచ్చు, 2 గేర్ పెట్టుకోండి, 2 గేర్ పెట్టుకోవచ్చు, 3, 4, 5 గేర్ దాకా ఉందన్నమాట. మళ్ళీ 5 గేర్ వద్దంటే డ్రైవింగ్ మోడ్ పెట్టుకోవచ్చు. డ్రైవింగ్ మోడ్ అంటే మీరు స్టార్ట్ అయినా కానీ నుంచి ఎండ్ అయ్యేదాకా గేరే మాత్రం అవసరం ఏం లేదు. డ్రైవింగ్ మోడ్లో పెట్టుకున్నారనుకో అది ఎక్కువ కంటే ఎక్కువ నొక్కొచ్చు, తక్కువ కంటే తక్కువ నొక్కొచ్చు. మీరు దాన్ని నొక్కే దాన్ని బట్టి అదైతే స్పీడ్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం పెట్టి నడుపుతుండేది డ్రైవింగ్ మోడే. డ్రైవింగ్ మోడ్లో ఏంటంటే ఎంత టాప్ స్పీడ్ ఉందంటే అంత టాప్ స్పీడ్ పడుతుంది, ఎంత స్లో కావాలన్నా కూడా పోతుంది. దీనికి మాటకి గేర్ మార్చే అట్లా ఏం పనులు ఉండవు. ఇప్పుడైతే మనం తపోవనం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇది అనంతపురంలో తపోవనము. ఇందాక మీకు పోయిన నెంబర్ చూసారా 1033, అది ఎందుకు నెంబర్ రాసినారంటే మీకు ఏమైనా డీజిల్ ఏమైనా అయిపోవడమో, కార్లో పెట్రోల్ అయిపోవడమో, కార్కి మధ్యలో ఏమైనా రిపేర్స్ రావడమో అట్లాంటివన్నీ జరిగినాయనుకో అప్పుడు మనం 1033కి కాల్ చేసి మాట్లాడాలి. అలాగే వాళ్ళు వచ్చి మన కార్ని రిపేర్ చేసి పోతారు. అలాగే దీనిలో సస్పెన్షన్ అయితే భలే ఉంది. ఇప్పుడైతే మనం వచ్చినది టెస్ట్ డ్రైవ్ కోసం కాబట్టి మనకి ఇక్కడే యూటర్న్ తీసుకోవాలి. ఈ ట్రిప్ అయితే చాలా ఉంది. నేను దండికసార్లు ఇట్లా XS100 పోతుండేది ఫోన్లో చూసినాను, కానీ రియల్గా అయితే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నిజంగానే టెస్ట్ డ్రైవ్లో పోతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఆ ఎంజాయ్మెంట్ అయితే చాలా ఉందన్నమాట. అలాగే దీనికైతే మనం మాటకి మిర్రర్స్ చూడాల్సిన అవసరం లేదు, కార్స్ వస్తున్నాయా రాలేదా అని. దీనికైతే 360 డిగ్రీస్ కెమెరా అయితే చేస్తున్నాడు అనమాట. బ్యాక్ గేర్ వేసినప్పుడు బ్యాక్ కెమెరా, మళ్ళీ సిగ్నల్ వేసినప్పుడు సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడు అలా అన్ని కెమెరాస్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట, చూపిస్తాయి మనకి స్క్రీన్ పైన. దీనికైతే ఎన్నో ఫీచర్స్ అప్డేట్ కూడా చేశారు. ఇప్పుడైతే మనం ఎక్కిన కార్ వచ్చేసి 7 సీటర్ అనమాట. ఇందులో 6 సీటర్ కూడా ఉంది. 6 సీటర్ అయితే 6 సీటర్ తీసుకోవచ్చు, 7 సీటర్ అయితే 7 సీటర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అలాగే ఎన్నో ఫీచర్స్ డెవలప్ కూడా చేసేసినారు అనమాట ఈ కార్లో. అయితే కొత్త మోడల్లో మహీంద్రా XS100 యొక్క హార్స్ పవర్ని పెంచేసింది, అలాగే ఎన్నో పవర్స్ పెంచింది. అలాగే 0 to 100 కేవలం 10 సెకండ్స్లో రీచ్ అయ్యేటువంటి పవర్ని కూడా పెట్టిందనమాట. అందువల్ల మనం దీంట్లో చాలా వేగంగా వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు మన స్పీడ్ వచ్చేసి 108, 109 స్పీడ్తో పోతున్నాం. అలాగే 160 km/h స్పీడ్ వచ్చేసి మనకైతే 19 సెకండ్స్లో అయిపోతుంది అనమాట. గేర్ మార్చారు, చూపిస్తున్నారు ఇలా 6th గేర్లో పోవచ్చని. మరైతే ఇప్పుడు 5th గేరు ఏదైనా పెట్టుకోవచ్చు, 5th గేర్ అయినా పెట్టుకోవచ్చు, 6th గేర్ అయినా పెట్టుకోవచ్చు. గేర్ మార్చేది అనేది మన స్పీడ్ పోయేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు డ్రైవర్ మోడ్లో పెట్టేసినాడు అనమాట. డ్రైవింగ్ మోడ్ అంటే ఇంకా మనకు తెలిసిండేది 0 నుంచి 200 దాకా ఏం గేర్ మార్చాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్గా తీసుకుపోతుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం తగ్గుంది కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గియాలి. XUV700 ఇంతరంగా సక్సెస్ కావడానికి కారణం 2 ఇంజన్ ఆప్షన్స్, 2 లీటర్ పెట్రోల్, 2.2 డీజిల్ టర్బో కూడా ఉంది. అందువల్ల ఇది ఇంత సక్సెస్ అయిందనమాట. అదే దీని సక్సెస్కి మెయిన్ రీజన్. అయితే మనం షోరూమ్ దగ్గరికి వచ్చేసినామంట. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అదే షోరూమ్ అనమాట. ఇది అనంతపురంలో ఉన్న మహీంద్రా షోరూమ్. మనకి ఎదురుగా కనిపిస్తుండేది వచ్చేసి ఛార్జింగ్ జోన్ అనమాట. మహీంద్రా BE90, మహీంద్రా BE60, మహీంద్రా XUV400 కార్స్ అన్ని ఛార్జ్ చేసుకోవచ్చు అక్కడ. ఇదనమాట అది షోరూము ఎంట్రన్స్. ఇలా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఇలా ఓపెన్ చేస్తారనమాట, కరెక్ట్ టైంకి వస్తుంది. తర్వాత ఇంకా ఇట్లా ఆపేసి ఒక సైడ్కి మనల్ని దింపేస్తారు. ఇదే అనమాట టెస్ట్ డ్రైవ్ ఈరోజు మేము చేసిండేది. అలాగే టెస్ట్ డ్రైవ్ అయితే చాలా ఎంజాయ్మెంట్ ఉందన్నమాట మాకైతే. అలాగే ఒక మ్యాప్ ఇచ్చారు మాకైతే ఎన్ని కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ తీసుకుపోతారని. డిస్టెన్స్ వచ్చి ఒక 3 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే 0 to 100కి పోయేటప్పుడు స్పీడ్ అయితే చాలా పవర్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే కార్ లోపలికి అయితే ఎక్కువ సౌండ్ అనేది రాకుండా ఉంది. అంటే ఈ కార్ వచ్చేసి మంచి సౌండ్ ప్రూఫ్ అనమాట, అందుకని బయట లోపలికి ప్రాధాన్యతగా. ఈ కార్ అయితే ఫ్రంట్ లుక్, బ్యాక్ లుక్, లెఫ్ట్ లుక్, రైట్ లుక్ అన్నీ భలే ఉన్నాయన్నమాట. లోపల కూడా సేమ్ భలే ఉంది. అలాగే దీంట్లో చాలా పెద్ద సన్ రూఫ్ ఉంది. గేర్ సిస్టమ్ కూడా కొంచెం కొత్తగా అయితే అప్డేట్ చేసినారు. ఈ కార్లో అయితే ఇంత దూరమైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. అలాగే దీని కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్ అనమాట. మైలేజ్ విషయానికి వస్తే 13 to 15 km/లీటర్ అయితే వచ్చేస్తుంది. అంటే మీరు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించినారంటే మీరు ఒక 780 to 900 కిలోమీటర్స్ దూరం వెళ్ళొచ్చు. అలాగే ఈ కార్ అయితే భలే ఉందన్నమాట, రియల్ లగ్జరీ లాగా, ఫార్చునర్ కంటే బెటర్. అండ్ దీంతో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది.